సౌనకాది మునులు చేసిన ఈ వేదస్థుతి బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ దత్తాత్రేయ మాహాత్మ్యములోని 2వ అధ్యాయం నందు 1 నుండి 18 శ్లోకములు. ఎవరైతే ఈ శ్లోకములను త్రికరణ శుద్ధిగా 3 సంధ్యల యందు శ్రద్ధతో చదువుదురో వారి మనోభీష్టములు 6 నెలల్లో పొందగలరని స్వామి స్వయముగా వరమును ఇచ్చెను. 1 సంవత్సరము చదివిన వారి కోరిన కోరిక తీరును అని ఆశీర్వదించెను. నమో నమః కారణకారణాయ నిష్కారణాయ మిత విక్రమాయ శ్రీసాంగచక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ. దత్తుని విశ్వరూపము చూసిన పిమ్మట సౌనకాది మునులు స్వామిని అమితమైన భక్తితో స్తుతించిరి. స్వామి గుణవర్ణనము చేసిరి. వారి స్తోత్రములకు ఆనందించిన దత్తుడు వారికి వరములు ఒసిగి అంతర్ధానమయ్యెను. మనిషి పుట్టుటకు పంచభూతములు కారణము కాగా వాటికి అజ్ఞానము అనే దేహంపై వచ్చే అభిమానము కారణము. దీనికి మాయ కారణము. ఇలా కారణములకు కారణమైన వాడు శ్రీ దత్తాత్రేయుడు. పరబ్రహ్మ ప్రపంచమును ఈ కార్యమునకు కారణమే కాదు, మనం చేసుకున్న పుణ్య పాప కర్మల వశముననే పుట్టుట గిట్టుట జరుగుచున్నది. శార్ఖము, గద, చక్రము, శంఖము 4 ఆయుధములను 4 చేతులు యందు ధరించి పురుషులలో శ్రేష్ఠుడు ఉత్తముడు అయిన స్వామికి నమస్కారములు అనుచు దత్తుని స్తుతించిరి.